తెలంగాణలో మొట్టమొదట కథలను ప్రచురించిన పత్రిక హితబోధిని. తెలుగులో తొలి నవల కంబుకందర చరిత్రను తడకమల్ల వెంకటకృష్ణారావు 1866లో రాశారు. రాజశేఖర చరిత్రను 1876లో వీరేశలింగం రాశారు. సురవరం ప్రతాపరెడ్డి శుద్ధాంత కాంత రాశారు. బండారు శ్రీనివాసరావు ఆషాదోషం, ఒద్దిరాజు సీతారామచంద్రరావు రుద్రమదేవి శౌర్యశక్తి ముక్తలవ, రాఘవ రంగారావు వీరావేశం, కవిరాజమూర్తి ఖమ్మం మై గరీబ్ హూ ఉర్దూలో రాశారు. చివరి రాత్రి పేరుతో దీన్ని ఉటుకూరు రంగారావు తెలుగులోకి అనువదించాడు. వట్టికోట ఆళ్వార్ స్వామి ప్రజల మనిషి గంగు, బిఎన్ శాస్త్రి బిన్నూరు నరసింహ శాస్త్రి విప్లవ జ్వాల రాశారన్నట్టు. తిరునగరి రామాంజనేయులు సంఘం, భీమిరెడ్డి నరసింహారెడ్డి ఆయువు పట్టు, వి తిరుపతయ్య బతుకు జీవన సమరం, చెరబండరాజు నిప్పురాళ్ళు మా పల్లె ప్రస్థానం దారి పొడుగున, దాశరథి రంగాచార్యులు చిల్లర దేవుళ్ళు మోదుగ పూలు జనపరం మాయా జలతారు పావని మానవత శరతల్పం రానున్నది ఏది నిజం. చాలా ఇంపార్టెంట్ దాశరథి రంగాచార్యులు గారు. కాళోజీ నారాయణరావు గారు అనకథలు 1941లో. ఇదే 1941లో నా భారతదేశ యాత్ర, కాళోజీ కథలు 1943లో, పార్థివ న్యాయం 1946లో, నా గొడవ 1953లో, జీవన గీత 1968, తెలంగాణ ఉద్యమ కవితలు 1969, ఇది నా గొడవ 1995, బాపు బాపు 1995, కాళోజీ కథలు 2000 ఇయర్లో, సామల సదాశివం వ్యాస సంకలనాలు ఇవి మలయ మారుతాలు, సంగీత శిఖరాలు, యాది రచనలు, మీర్జా గాలిబ్ ఉర్దూ సాహిత్య చరిత్ర, గడియారం రామకృష్ణ శర్మ శతపత్రం ఆత్మకథ, మాధవిద్యారణ్య పాంచజన్యం, ఉమామహేశ్వర చరిత్ర, దశరూపక సారం. ఇవి పెండ్యాల వరవర్రావు గారి రచనలు చూసుకుంటే చలినెగళ్ళు, జీవనాడి, ఊరేగింపు, స్వేచ్ఛ, సముద్రం, మౌనం యుద్ధనేరం, ప్రజల మనిషి, ఒక పరిచయం, ముక్తకంఠం. పాకాల యశోదారెడ్డి గారి రచనలు మా ఊరి ముచ్చట్లు 1973, ధర్మశాల 1999, హెచ్చమ్మ కథలు 2000, ఎదుర్కోలు. రాళ్లబండి కవితా ప్రసాద్ ఇతని రచన చూసుకుంటే అవధాన విద్య, ఆరంభ వికాసాలు, బంద్. రేపల్లె తిరుమలరావు ఇతనిది అరుణనేత్రం, స్త్రీవాద కథలు, తువ్వ ముచ్చట్లు. ఎండ్లూరి సుధాకర్ గూర్ఖా, శ్వాసించే బాల్యం, మెసము, వర్తమానం, పలతలి. మిలన్ ఒక వీరుడి తల్లి, నాన్న యుద్ధం ఎప్పుడు ఆగిపోయింది, ఈ పుస్తకాలు రాశాడన్నట్టు. పరవస్తు లోకేశ్వర్ సలాం హైదరాబాద్, ముసాఫిర్, సిల్క్ రూట్ సాహసయాత్ర, ఛత్తీస్గఢ్ సాహసయాత్ర. జూలూరి గౌరీశంకర్ పొక్కిలి 2001, వెంటాడే కళలు వెనుకబడిన కులాలు 2002లో. కవితా సంకలనాలు, దీర్ఘ కవితలు, ఎలియాస్ పాదయాత్ర, నా తెలంగాణ, కాటు, యుద్ధం, శరణం గచ్చామి. అలిశెట్టి ప్రభాకర్ కవితా సంపుటాలు చూసుకుంటే ఎర్ర పావురాలు, మంటల జెండాలు, చురకలు, రక్తరేఖ కవితలు, ఆక్టోపస్, జీవితం. దొంగరి నవీన్ ఇతన్ని అంపశయ్య నవీన్ అంటాం. అంపశయ్య చీకటి రోజులు, కాలరేఖలు, ఈ నవల 2004లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందింది. గద్దర్ గుమ్మడి విఠలరావు పాటల పుస్తకం గద్దర్. ఈ పాటల పుస్తకం పేరు విని ఈయన పేరు గద్దర్ అని వచ్చిందన్నట్టు. రీసెంట్గా నంది అవార్డుని గద్దర్ అవార్డులుగా మార్చడం జరిగింది తెలంగాణలో. మొదటి పాట ఆపురో రిక్షా, పాటలు అమ్మా తెలంగాణమా, ఆకలి కేకల గానమా, దుక్కి దున్ని బొక్కలెరిగిన మాయన్న జీతగాడ,
పొడుస్తున్న పొద్దు మీద. ఇది జై బోలో తెలంగాణ సినిమాలో ఉంటుంది అన్నట్టు పాట. సో గోరేటి వెంకన్న రచనలు చూసుకుంటే ఇతను గోరేటి వెంకన్న అలసింద్ర వంక, రేల పూతలు, పాటలు, మానవీయుల మురువబోమన్న, అందుకోరా గతుపందుకోరా, ఈ దొంగల తరిమేటందుకు, వీరులారా విద్యార్థులారా, పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, గల్లీ సిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, ఈ పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలనే పాట కుబుసం సినిమాలో ఉంటుంది అన్నట్టు. సో అందశ్రీ రచన చూసుకుంటే పాటల పూదోట, అందెల సందడి ఇది వచన కవిత్వం, వాక్కులమ్మ పద్య కావ్యం, మాయమైపోతున్నాడమ్మ మనిషి అన్నవాడు చాలా ఫేమస్ ఈ పాట, కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిచి మొక్కితే అమ్మరా, చూడ చక్కని తల్లి సుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగమల్లి, జయ జయ హే తెలంగాణ, ఇది తెలంగాణ రాష్ట్ర గీతం అన్నట్టు. రాసింది అందశ్రీ. ముగ్ధు మొహియుద్దీన్ రచన చూసుకుంటే బిసా తిరక్సా, సుర్క్ సవేరా, గుల్ ఏ తర్, దేవులపల్లి రామానుజరావు గారు, కావ్యమాల, వేగుచుక్కలు, గౌతమ్ బుద్ధుడు, హైదరాబాద్లో స్వతంత్రోద్యమం, పచ్చితోరణం, వెల్దుర్తి మాణిక్యాలరావు, రైతు రాజ్యాంగ సంస్కరణలు, హైదరాబాద్ స్వాతంత్రోద్యమ చరిత్ర, సి నారాయణ రెడ్డి గారు చూసుకుంటే నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, మధ్యతరగతి, మందహాసం, విశ్వంబర, మట్టి మనిషి ఆకాశం, కలం సాక్షిగా, భూగోళమంత మనిషి, మంటలు మానవులు. నందిని సిద్ధారెడ్డి గారి రచన చూసుకుంటే నది పుట్టుబడి, ఒక బాధ కాదు, తెలంగాణ కుల వృత్తుల సాహిత్యం, భూమి స్వప్నం, సంభాషణ, ప్రాణహిత, ఇగురం. మాదిరెడ్డి సులోచన చూసుకుంటే జీవనయాత్ర, తెలంగాణ మాండలికంలో నవల రాసిన మొట్టమొదటి రచయిత్రి మాదిరెడ్డి సులోచన గారు. తెలంగాణ మాండలికంలో తొలి నవల తరం మారింది. ఇతర నవలు చూసుకుంటే సంధ్యారాగం, పంతులమ్మ, గడ్డి తినే మనుషులు. సో అల్లం నారాయణ యాది మనాది, జగిత్యాల పల్లె, ఆర్ విద్యాసాగర్ రావు ప్లస్ మైనస్ నీళ్లు జలాలు అని వ్యాసాలు రాశాడు. గంటా చక్రపాణి గతంలో టీఎస్పీఎస్సీ చైర్మన్గా పనిచేశాడు. బొగ్గుపొరల్లో అగ్గి బావుట, బొగ్గుపొరల్లో అగ్గి బావుట, మేము సైతం, మల్లేపల్లి లక్ష్మయ్య దళిత పక్షం, మిత్ర సాహితీ 1980లో కవితా సంకలనం, విఆర్ గణపతి, స్పృహ మడిపల్లి దక్షిణామూర్తి, కరచాలనం 1982 కాచాపురం పాపేశ్వర శర్మ, చారుచర్య 1982 జయవీర్రాజు. స్వతంత్రానికి పూర్వం తెలంగాణలో ఏర్పడిన మొట్టమొదటి సాహితీ సంస్థ సాహితీ మేకల, వెరీ ఇంపార్టెంట్, 1934లో నల్గొండలో ఫామ్ అయింది. సో నీలగిరి సాహితీ సంస్థను 1991లో సుంకిరెడ్డి నారాయణ రెడ్డి స్థాపించారు. ఇతని రచనలు మత్తడి, తెలంగాణ తోవలు, దాలి, కాసుల ప్రతాపరెడ్డి, తెలంగాణ తోవలు, ముదిగంటి సుజాతారెడ్డి, తెలంగాణ తొలి తరం కథలు, మింగుతున్న పట్నం, ఇసురాయి, కాలువ మల్లయ్య, తెలంగాణ ముచ్చట్లు, తెలిదేవర భానుమూర్తి, పలుకుబడి, పాశం యాదగిరి, తెలంగాణ రాష్ట్ర పత్రిక పాశం యాదగిరి. మొట్టమొదటిసారిగా జిల్లా రచయితల మహాసభలను జరిపిన సంస్థ జ్యోతిర్మయి సాహిత్య సాంస్కృతిక సమితి, మహబూబ్నగర్లో ఉంటుంది. కేవి నరేందర్, అమ్మ, బురదలో జాబిలి, యుద్ధం, కాలుతున్న పూలతోట, బోయ జంగయ్య, భోజ కథలు, వేముల ఎల్లయ్య, కక్క నవల, ముల్కి, ఇది కుక్క కాదు కక్క, చందు యాదగిరి, భూ నిర్వాసితులు, సింగరేణి పోరాటాలు, గ్యార యాదయ్య, ఎర్కోష్, జూలకంటి జగన్నాథం, పాతాళ గరిగే గంగడోలు, సింగిడి తెలంగాణ రచయితల సంఘం, దిమ్మిస కవితా సంకలనం, వేముగంటి మురళీకృష్ణ జయశిఖరం, ఆచార్య జయశంకర్ స్మృతి కవితా సంకలనం ఇది. సో జూలూరి గౌరీశంకర్ ముండ్లకర్ర, అన్నవరం దేవేందర్ పొద్దు పొడుపు, పొక్కిలివాళ్ళ పులకింత, పసునూరి రవీందర్ లడాయి, తైరాల అంజయ్య
ఎర్ర మట్టి బండి, ఉదారి నారాయణ యాళ్లయింది, చింతల ప్రవీణ్ నెగడు, బిఎస్ రాములు లోచూపు నవల, తెలంగాణ రచయితల వేదిక విరుగుడు, గాదెన్నయ్య దగాపడ్డ తెలంగాణ. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. కోవెల సంపత్ కుమారాచార్య హృద్గీత, ఆనందలహరి మన కవులు, కోవెల సుప్రసన్నాచార్య సాహిత్య వివేచన 1971లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అవార్డును లభించింది. అగ్నిగర్భ, కన్నేటి కొలను, కోవెల సుప్రసన్నాచార్య. పేర్వారం జగన్నాథం సాగర సంగీతం, వృషభ పురాణం, గరుడ పురాణం, మోరుదోపు దున్నాం. సో వేమూరి నరసింహారెడ్డి పై ముగ్గురు కలిసి చేతనావర్త కవితా సంపుటిని విడుదల చేశారు. ఎవరెవరు వీళ్ళు ముగ్గురు? కోవెల ప్రసన్నాచార్య, పేర్వారం జగన్నాథం, వేము నరసింహారెడ్డి. ఈ ముగ్గురు కలిసి చేతనావర్త కవితా సంపుటిని విడుదల చేశారు. తెలంగాణ సాహిత్యంలో తొలి దళిత కవి, వెరీ ఇంపార్టెంట్, దుర్నయ్ దాసు. తెలంగాణ సాహిత్యంలో తొలి కథా రచయిత భాగ్యరెడ్డి వర్మ, వెట్టి మాదిగ అనే బుక్ రాశాడు. సో పోయి జంగయ్య జాతర, జగడం అనే నవలు రాశాడు. గొర్రెలు, హెచ్చరిక కథా సంపుటాలు, పావురాలు కవితా సంపుటి, బోయి జంగయ్య రాసిన హెచ్చరిక శ్రీశ్రీ స్మారక పురస్కారానికి ఎంపికైంది. దళితుల భాషలో వెలువడిన మొదటి నవల కక్క, వేముల ఎల్లయ్య. ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా. సో భూతముత్యాలు, సూర పురుడు మొగలి నవలలు, బేగరి కథలు కథా సంపుటి, దూగలి కవితా సంపుటి, జాతశ్రీ బలి పశువు నవల, కదిరి కృష్ణ వెదురు పొదలు, జాజుల గౌరి మన్ను బువ్వ కథా సంపుటం, మన్ను బిడ్డ వాయినం నవలలు. ఓకేనా. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి దళిత స్పృహతో బహువచనం రాశాడు. తెలంగాణలో తొలి స్త్రీవాద కవయిత్రి రంగనాయకమ్మ. 1978లో జానకి విముక్తి అనే బుక్ రాశారు. ముదిగంటి సుజాతారెడ్డి ఆకాశంలో విభజన రేఖలు లేవు, ఆమె అడవిని జయించింది, గీతాంజలి, విసురాయి కథల సంపుటి రాశారు. గోగు శ్యామల నల్లపొద్దు పేరుతో కథా సంపుటి రాశారు. తొలి ముస్లిం వాద నవల వెండి మేఘం, సలీం. మొదటి ముస్లిం కవితా సంకలనం జల్జల, స్కై బాబా, జాగో జగావో, స్కై బాబా. మొదటి ముస్లిం కథా సంకలనం వతన్, స్కై బాబా. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇవి. ఓకేనా. విప్లవ శంఖం ఎస్వి సత్యనారాయణ, జగదీశ్వర స్వామి, అనుముల శ్రీహరి, విప్లవ ఢంకా రత్నుద్దీన్ యాదగిరి. తెలంగాణ రచయితల వేదికను 2001లో నందిని సిద్ధారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేశారు. తెలంగాణ సాంస్కృతిక వేదికను సురేంద్రరాజు, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, స్కైబాబా ఏర్పాటు చేశారు. క్విట్ తెలంగాణ సింగిడి రచయితల వేదిక క్విట్ తెలంగాణ రాసింది. ఓకేనా. సో క్విట్ తెలంగాణ నినాదం ఇచ్చింది కూడా శ్రీధర్ రెడ్డి అని ఉంటాడు. నలవలస కవితా సంపుటి శివకుమార్, రఘునాథం, సుంకిరెడ్డి. 2001 ఉద్యమ కాలంలో తొలి కవితా సంకలనం పొక్కిలి, 129 మెంబర్స్ కవుల రచనలు కలిపి జూలూరి గౌరీశంకర్ పొందుపరిచారు. వెరీ ఇంపార్టెంట్. తెలంగాణ లొల్లి చెరుకు సుధాకర్, మంజీరా రచయితల సంఘం, కృష్ణ కౌండిన్య, మా కొద్ది ఆంధ్ర పెత్తనం, రణం రణం, సహాయ నిరాకరణం, ఆఖరి పోరు, మేరెడ్డి యాదగిరెడ్డి మట్టి కథలు రాశాడు. కొన్ని ఉద్యమ గీతాలు చూసుకుంటే అందశ్రీ, ఊరు తెలంగాణ నా పేరు తెలంగాణ, గద్దర్ భువనగిరి సభలో పాడిన పాట నా తల్లి తెలంగాణ, తిరగబడ్డ వీణ, అమ్మ తెలంగాణమా ఆకలి కేకల గానమా. నందిని సిద్ధారెడ్డి గారు చూసుకుంటే నాగేటి సాలలో నా తెలంగాణ, కేసీఆర్ గారడి చేస్తుండ్రు గడిబిడి చేస్తుండ్రు ఈ పాట జైబులు తెలంగాణ సినిమాలో ఉంటుంది. గోరెటి వెంకన్న గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా, జైబులు అమరవీరులకు పల్లె కన్నీరు పెడుతుందో. గూడ అంజయ్య ఊరు మనదిరా
ఓ రాజిగా ఓ రాజిగా, అయ్యోనివా నువ్వు అవ్వోనివా. వెరీ ఫేమస్ అది పాట. రాసింది గూడ అంజయ్య గారు. కోదాటి శ్రీను అసైదులా హారతి కాలగజల సమ్మతి, అమ్మ పైలంగా ఉండు అమ్మ మాయమ్మ. వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. అభినయ్ శ్రీనివాస్ గారు ఉస్మానియా క్యాంపస్లో. జయరాజు వందనాలమ్మ, రత్యభారతి నేలమ్మ, రసమై బాలకిషన్, ఏవి మన పల్లెల్లోన, విమలక్క సంతోష్, ఆడుదాం డప్పుల, తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలిపిన ఆంధ్ర ప్రాంతానికి చెందిన కవితా సంకలనం కావడి కుండలు, రాసింది కోయి కోటేశ్వరరావు. ఇది మన తెలంగాణ రచయితల గురించిన రివ్యూ పార్ట్ 1, పార్ట్ 2 అండ్ దిస్ ఇస్ ఫైనల్ పార్ట్. వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి రెఫర్ కూడా చేయండి. ఓకేనా?